హే గాయ్స్, మేమైతే సౌత్ గోవాలో ఉన్న కోలా గోవా బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మన సెల్ఫ్ వెహికల్స్ అయితే కిందికి వెళ్ళడం కష్టం. అసలు ఎలా కూడా చేయరు ఫస్ట్ సెల్ఫ్ వెహికల్స్ని. ఓన్లీ అక్కడ వాళ్ళవి బొలిరో వెహికల్స్ ఉంటాయన్నమాట, అవి మాత్రమే అలౌ చేస్తారు. బట్ మేము ఏంటంటే అక్కడ లోకల్ గోవా వెహికల్ కాబట్టి మమ్మల్ని అలౌ చేశారనమాట. సో ఇంకా వెళ్ళాము ఇక్కడికి. కొంచెం రిస్క్ తీసుకొని అంటే ట్రెక్ లాగా వెళ్ళొచ్చు అని అంటే యంగ్స్టర్స్ మాత్రం వెళ్తే బాగుంటుంది. బట్ స్కూటీస్ అలాంటివి కూడా ఎలా చేస్తారు కానీ కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, రోడ్ అలా ఉంటుంది. సో ఇదంతా ఇక్కడ బీచ్లో మనం ఆ వాటర్లో అక్కడికి వెళ్ళి ఆడడం కష్టం. కానీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ వాటర్ ఉంటుంది అనమాట. ఈ బ్యాక్ వాటర్లోనే మనం ఏది చేసినా ఇక్కడ ఈ బ్యాక్ వాటర్లోనే ఈ కోలా గోవా బీచ్ స్పెషల్ ఇదనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా లైవ్లో అక్కడ లిటరల్గా మేము వెళ్ళినప్పుడు కొంచెం రెయిన్కి దగ్గరగా ఉందన్నమాట క్లైమేట్. వర్షం పడేలా ఉంది, కొంచెం కూల్గా క్లైమేట్ అంతా బాగుండే క్లౌడీగా. ఇంక ఇక్కడ ఈ బ్యాక్ వాటర్లో ఇలా కాయకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ కొంచెం డెప్త్ కూడా తక్కువే ఉంటుంది. మంచిగా పిల్లలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఆడుకోవచ్చు. మనం ఆ లొకేషన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెళ్ళొచ్చు ఇక్కడికి.